హే కామ్రేడ్స్, ఈరోజు డిఏ వీడియో వచ్చేసి ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ క్లీనింగ్ ఆఫ్ ఎ స్క్రాంబ్లర్ 400X అండ్ స్పీడ్ 400 కూడా సేమ్ ప్రాసెస్. సో మన ఛానల్లో డిఏ వీడియోస్ అయితే చేసా కొన్ని స్క్రాంబ్లర్ అండ్ స్పీడ్ 400 గురించి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే యాక్సరీస్ గురించి కూడా వీడియో చేసా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ క్లీనింగ్ ప్రాసెస్. అండ్ మన స్క్రాంబ్లర్ అయితే ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మనకి ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్కి క్లీన్ చేయాలంటే మనకి ఏ టూల్స్ అనేవి రిక్వైర్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కీ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్టాన్లీ టూల్ కిట్ అయితే యూజ్ చేస్తున్నా ప్రస్తుతం. అండ్ దీంట్లో మనకి ఈ టూల్ అయితే అవసరం. అండ్ ఐ థింక్ 9mm అనుకుంటా వి రిక్వైర్. అంటే ఈ 3 బోల్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇక్కడ 1, 2 అండ్ 3. సో ఇవి రిమూవ్ చేయడానికి మనకి ఈ టూల్ అయితే అవసరం మనకి. అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్ క్లీనింగ్ WD-40 అండ్ లూవింగ్ వచ్చేసి గేర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను. సో ఎందుకనేది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వచ్చే వీడియోస్లో. బట్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఇది గేర్ ఆయిల్ వల్ల. సారీ, మనకి 8mm అయితే సరిపోతుంది సో రిమూవ్ చేయడానికి. సో 9mm అయితే కాదు. సో ఫస్ట్ అయితే ఈ 3 బోల్ట్స్ని అయితే రిమూవ్ చేద్దాం విత్ 8mm. వన్స్ 3 బోల్ట్స్ని రిమూవ్ చేసిన తర్వాత క్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నాం. సో ఇలా ఉంది మన ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ కండిషన్. సో చూడండి ఎంత డర్ట్ అండ్ మడ్ అయితే స్టోర్ అయిపోయింది. నేను క్లీన్ చేసి ఆల్మోస్ట్ ఒక 3000 కిలోమీటర్స్ అవుతుంది. బట్ ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి అయితే క్లీన్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ మడ్ అండ్ శాండ్ కూడా వచ్చేసింది, ఇక్కడ స్టోర్ అయిపోయింది. సో నేను ఎప్పుడు చెప్పేది, క్లీన్ చేసే ముందు యూజ్ సర్జికల్ గ్లౌస్ ఫర్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇక్కడైతే 2 ఎక్సలెంట్ బోల్ట్స్ ఉన్నాయి. 1 అండ్ దిస్ 1, మీకు కనబడుతుందో లేదో, దిస్ 1 అండ్ దిస్ 1 మనం ఇప్పుడైతే రిమూవ్ చేయాలి. సో ఈ 2 ఎక్సలెంట్ బోల్ట్స్ని రిమూవ్ చేయాలంటే మనకి అగరో హెలన్ కీ సెట్ ఉన్నది కదా, దాంట్లోంచి 5mm హెలన్ కీ సెట్ని యూజ్ చేస్తున్నాను నేను. సో దీంతో వచ్చేస్తుంది. 2 ఓపెన్ చేయండి. సో 2 ఎక్సలెంట్ బోల్ట్స్ రిమూవ్ చేశాక చూడండి కండిషన్ ఎంత దారుణంగా ఉందో. మొత్తం మడ్, శాండ్ మొత్తం అన్నీ ఉన్నది. సో చూసుకుంటే ఇదంతా మనం ఇప్పుడు క్లీన్ చేయాలి. సో క్లీన్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే బాగుంటుంది పర్ఫార్మెన్స్. కానీ చైన్ నుంచి కాస్త మంది ఇది చూసుకుంటే స్క్రాంబ్లర్కి 14 టీత్ ఉంటాయి అండ్ స్పీడ్కి వచ్చేసి మీకు 15 టీత్ ఉంటాయి ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్. దానివల్ల ఏంటంటే RPMలో డిఫరెన్స్ వస్తుంది. సో ఇదంతా మనం ఇప్పుడైతే క్లీన్ చేద్దాం. క్లీన్ చేయాలంటే ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత, బట్ ఈ ట్యాగ్స్ని రిమూవ్ చేయడానికి చూస్తున్నా, బట్ ఇవి రావట్లా. లాస్ట్ టైం కూడా రాలే, ఈసారి కూడా ట్రై చేద్దామని చూసినా కానీ ఇక్కడ ఏదో ఉన్నది, బట్ జస్ట్ అవి రావట్లేదు. చాలా టైట్గా ఉన్నది ఈ ట్యాగ్స్ అయితే ఇక్కడ. సో కాస్త ఈ పక్కకి ఇలా తీసి అయితే క్లీన్ చేద్దాం. సో పెడాక్ స్టాండ్ అయితే నిలబెట్టేసాం. అలా కింద పార్సిల్ కవర్ పెట్టేద్దాం, అంటే ఈ రస్ట్ అంతా దాని మీద పడుతుంది, లేకపోతే ఖరాబ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ క్లీన్ అయితే చేద్దాం. ఎంత మట్టి ఉన్నది చూడండి. ఫస్ట్ అయితే WD-40 అయితే కొట్టండి. ఏమైనా రస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఈజీగా.
చూడండి, లాట్ ఆఫ్ రస్ట్ అనేది, మట్టి అనేది వచ్చేస్తుంది కిందకి వన్స్ WD-40 కొట్టిన తర్వాత. సో క్లీన్ చేయాలంటే మన దగ్గర ఉన్న చైన్ బ్రష్ ఉంది కదా, దాంతో క్లీన్ చేసేద్దాం యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. చూస్తుంటే మొత్తం హైదరాబాద్ మట్టి అంతా దీంట్లోనే ఉంది. సో చూసుకుంటే మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తా. చాలా టైం పట్టింది, ఈవెన్ హాఫ్ అన్ అవర్. సో ఇప్పుడు ముందు దానికి ఇప్పటికి కాస్త తేడా ఉన్నది, బట్ కొద్దిగా అయితే క్లీన్ చేయలేకపోతున్నా. సో వీలైనంత వరకు క్లీన్ అయితే చేస్తా. ఇది ఇలా 2000 కిలోమీటర్స్కి చేసుకుంటే బెటర్. చైన్ లైఫ్ బాగుంటుంది, అలాగే ఎక్కువ కాలం వస్తుంది అని అనుకుంటున్నా. మరి చూద్దాం. సో చైన్ అయితే ప్రస్తుతం ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్, రేర్ చైన్ స్ప్రాకెట్ అయితే క్లీన్ చేసేసిన నీట్గా. చూసుకుంటే కాస్త ముందు దానికన్నా బెటర్ నా ఇప్పుడు శాండ్ లేకుండా, మట్టి లేకుండా ఉన్నది. సో నా ఇప్పుడైతే లూబింగ్ అయితే స్టార్ట్ చేద్దాం యూజింగ్ గేర్ ఆయిల్. ఇది మోటోల్ది. సో లూబ్ అయితే మినిమల్ చేయండి, క్లీన్ వచ్చేసి మోర్ చేయండి. 2 times యూస్ చేయండి స్ప్రే. లూబ్ వచ్చేసి 1 time యూస్ చేయండి. దట్స్ ఇట్. క్లీన్ చేసేసి మన యథావిధిగా ప్లేట్ని అయితే ఫిక్స్ చేస్తాం. యూస్ 5mm Allen key bolts వీటిని ఫిక్స్ చేయాలంటే. అండ్ దెన్ క్యాప్ కూడా క్లీన్గా అయితే క్లీన్ చేసేసి మళ్ళీ ఫిక్స్ చేసేద్దాం. సో మనం మళ్ళీ క్యాప్ని అయితే ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కింద మీకు ఒకటి చూపిస్తా. సో ఇది ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ని క్లీన్ చేస్తే ఇంత మడ్ అండ్ డస్ట్ ఉన్నది. ఛానల్లో ఎలా క్లీన్ చేయాలి, లూప్ చేయాలని ఒక డీటెయిల్ వీడియో అయితే ఉన్నది. సో చెక్అవుట్ చేయండి. సో మీరు ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.